అందరికీ నమస్కారం అండి. నా పేరు కోవెలకుంట్ల రాజా బాలవర్ధన్. నేను మార్కాపురం నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిని. నిన్న ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. వాడు వీడు అంటూ అనకూడని మాట మాట్లాడాడు కదా. నేను అదే ఎమ్మెల్యేకి చెప్తున్నా, నీకు దమ్ముంటే ఛాలెంజ్ ఇసిరావు కదా, నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి నువ్వు ఆ మాట మాట్లాడాల్సింది. నీ మీద జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే నీ మీద వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్తలు నిలబెట్టి పోటీ చేయగలరు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ల మెజార్టీతో సమానం నీ పార్టీ ఓటు బ్యాంకు. నువ్వు కూడా మాట్లాడుతున్నారు, మీ పార్టీ కూడా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డితో. జగన్మోహన్ రెడ్డి మెజారిటీతో మీ పార్టీ ఓటు బ్యాంకు సమానం. మీరు పీకుతాం, ఈకుతాం, చేస్తాం, తీస్తాం అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, నోటుకు వచ్చినట్టు చేయటం, అది హీరోయిజం అని చెప్పని మీరు చూపించుకోవడం. ఇదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే తాట తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పని ఒక ఆయన ఊగిపోతాడు, ఆయన మిమ్మల్ని రెచ్చగొడతాడు. మీరు వచ్చి ఇట్లా ఈ విధంగా జనాల మీద పడండి. గతంలో ఇదే విధంగా నువ్వు ఒక దళిత టీచర్ని నువ్వు పట్టుకొని, కాలేజీలో లెక్చరర్ని నువ్వు పట్టుకొని నోటుకొచ్చినట్టు వాగితే ప్రాయశ్చాత్త దీక్ష అని చెప్పని ఒక నాటకం వేసి, ఒక బూటకం చేసి దాన్ని మభ్యపరిచావు. కానీ ఇది మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊరుకోరు. నీకు సరైన బుద్ధి చెప్తారు. నీకు దమ్ముంటే నేను ఇప్పటికీ చెబుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, నువ్వు సవాల్ వేసావు కదా, సవాల్ స్వీకరించు, రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు ఆ రోజుని చెప్తాను నీ సంగతి. నువ్వు, నీ మాటలు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ చేతలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవడం, వైసీపీ వాళ్ళ మీద తోయటం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జనసేన వాళ్ళకు ఒక రాజ్యాంగం, టీడీపీ వాళ్ళకు ఒక రాజ్యాంగం, వైసీపీ వాళ్ళకు మాత్రం ఏ రాజ్యాంగం లేదు. వాళ్ళు తూ అన్నా తప్పే, తా అన్నా తప్పే, లెగిసినా కొడతాం, తంతా కూర్చున్నా కొడతాం అని చెప్పని పోలీసు వాళ్ళకు ఒక రాజ్యాంగం వైసీపీ వాళ్ళ మీద. ఈ ఇన్ని విధాలుగా ఇంత విధంగా జనాల్ని మభ్యపడుతూ, ప్రజల్ని తొక్కుతూ, ప్రజలకి న్యాయం చేయకుండా తిరిగి మళ్ళీ ప్రజల్ని ఏమన్నంటే వైసీపీ వాళ్ళ మీద తొయ్యటం, వైసీపీని బ్లేమ్ చేయటం, ప్రజల పక్క మీరేదో నిలబడ్డారని చెప్పిన నాటకాలు వేయటం. ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వేస్తున్న వేషాలు, మీరు ఆడుతున్న డ్రామాలు, మీరు చేస్తున్న నాటకాలు. ఇదే విధంగా నేను చెప్తున్నా, నీతో పాటు నేను నిజంగా చెబుతున్నా, నీతో పాటు నీ 21 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించగలిగితే డిపాజిట్లు కూడా రావు ఈసారి. మీకు డిపాజిట్లు కూడా రావు. ఈవెన్ మీ పవన్ కళ్యాణ్ కూడా డిపాజిట్లు కూడా రావు. ఏమయ్యా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే పోటీ చేయొచ్చు కదా అంటే, మరి పవన్ కళ్యాణ్ కాపులు ఎక్కువ ఉన్న చోట ఎందుకు పోటీ చేశాడు? ఆయన వచ్చి ఒంగోలులో పోటీ చేయమను, పోయి పులివెందుల్లో పోటీ చేయమని ఆయన్ని. నువ్వు అంటున్నావు చూడు, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని. మేము కూడా అనొచ్చు, పవన్ కళ్యాణ్ ఆ నా కొడుకు వచ్చి పోటీ చేయమనొచ్చు. కానీ మేమంటే మీరు తట్టుకోలేరు కదా, మేమంటే తప్పు కదా. తప్పు అయినా కూడా మాకు తెలుసు అది తప్పు అనకూడదని. కానీ నువ్వు అన్నావని మేము చెప్తున్నాం. నేను ఇప్పటికి వాస్తవంగా చెబుతున్నా, మీ ఓటు బ్యాంకుతో, మీ పార్టీ ఓటు బ్యాంకుతో సమానం జగన్మోహన్ రెడ్డి మెజార్టీ. అది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. నీ స్థాయి అంతా, నువ్వెంత అనేది గుర్తు పెట్టుకొని, నిన్నగాక మొన్న పోటీ చేసి 2000 ఓట్లు మెజార్టీతో గెలిచినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకో, నీ పార్టీ ఓటు బ్యాంకుతో సమానం జగన్మోహన్ రెడ్డి మెజారిటీ.